ఏపీ ముఖ్యమంత్రి అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా, మంత్రులతో సమావేశమైన, ఆఖరికి టీడీపీ నేతలతో సమావేశమైన కానీ ఆయన చెప్పే మాట నేను నిప్పులాగే బ్రతికాను, నేను మాట మీద నిలబడే అత్యంత సీనియర్ నాయకుడిని. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇజ్జత్తు తీశారు. ఆయన ఇటీవల ఒక న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రాష్ట్ర విభజన సమయంలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విభజనకు అనుకూలమని లెటర్ ఇచ్చారట కదా అని అడిగారు. ఈ ప్రశ్నకు నాదెండ్ల సమాధానం ఇస్తూ, లెటర్ ఏమిటి, విభజనకు సంబంధించిన 2 ఉత్తరాలను అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం వద్ద ఉన్నాయి. రహస్యంగా అప్పటి మంత్రి చిదంబరంను కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేయండి అని చెప్పాడు. కానీ ఏపీ అసెంబ్లీలో ఆయన రాష్ట్ర విభజనకు అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఆయన మాట్లాడలేదు. అంతకుముందు మీ కాంగ్రెస్ పార్టీ వలన ఏమీ జరగలేదు, నాకు ఇయ్యండి, విభజన ఎలా చేయాలో చేసి చూపిస్తా అని బాబు నేరుగా అడిగేశారు. తీరా ఏపీ అసెంబ్లీలో విభజన తీర్మానం మీద స్పీకర్ 2-3 సార్లు దాక్కుని రాకుండా ఉన్నాడు. ఇదేవి రాజకీయం? ఆయన రాష్ట్ర విభజనకు కాసేపు సానుకూలమని మరి కాసేపు వ్యతిరేకమని ప్రజలను అయోమయంలో పడేశాడు. కానీ ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదు. ఆయన్ని నాయకుడు అనే కంటే వెన్నుపోటు నాయకుడు అంటే సరిపోతుంది అని ఆయన ఇజ్జతు తీసే విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.